హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే శ్రావణ శుక్రవారం కదా, మనకి 3వ శ్రావణ శుక్రవారము. లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి పూజ అయితే వ్రతం చేసుకునేటోళ్ళు వ్రతం చేసుకున్నారు, అలాగే పూజ చేసుకునేటోళ్ళు పూజ చేసుకున్నారు కదా. ఈరోజు నార్మల్గా అయితే పూజ అయితే ఉంటుంది కదండి. మనకు స్పెషల్గా శ్రావణం అంటేనే అన్ని రోజులు స్పెషలే ఉంటుందండి. ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇంకొంచెం స్పెషల్ ఉంటుంది అమ్మవారికి. ఈరోజు అయితే నేను మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను, అలాగే టెంపుల్కి కూడా వెళ్ళానండి. అది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది అయితే అదే. తప్పకుండా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే చెప్పాను కదండి, నా వీడియోలు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను రెగ్యులర్గా అయితే ఫ్రైడే వచ్చిందంటే నాకు నిద్ర 4 o'clock 3:30కే మెలకు వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈరోజు నాకు కొంచెము కోల్డ్ లాగా అనిపించిందండి, అందుకే అంత తొందరగా అయితే ఏమీ లేవలేదు. 4:45 5 అయిందండి. అప్పుడు లేచేసి మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని నేను స్నానం చేసుకొని ఇంట్లో టిఫిన్లకు అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ 5:45కో ఏమో స్టార్ట్ అయితే చేశానండి నేను పూజ అంటే పూజకు సంబంధించిన అన్నీ కడుక్కోవడము, స్నానం చేసుకొని వచ్చిన తర్వాత చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలా పూజ అయితే అంత చేసుకున్నానండి. పువ్వులు అయితే అంత ఫ్రెష్గా ఉన్నాయండి. నిన్న అసలు మార్కెట్లో అయితే ఎంత బాగున్నాయంటే చామంతి పూలు. నాకు మొన్న పండగకి కూడా అంత నీట్గా అయితే దొరకలేదండి. మరి పండగలు వచ్చినాయి అంటే మరి దారుణంగా అమ్ముతూ ఉంటారు, అలాగే ఎన్నో రోజులు తీసుకొచ్చుకొని పెట్టుకునే అవే పెడుతూ ఉంటారు. మార్కెట్లో అయితే అంత ఫ్రెష్గా అయితే ఉండవు. ఫ్రెష్గా ఉన్న పూలు అయితే మనం ఒక 3-4 రోజుల ముందే కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. కానీ లాస్ట్ వీక్ అయితే అంత ఫ్రెష్గా అయితే ఏం దొరకలేదు. ఈ వీక్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు పెడుతుంటే, నాకు అంత బాగా అనిపించిందండి. ఈరోజు పూజ అంతా అయిపోయింది, టిఫిన్లు కూడా చేశానండి. వంటకైతే కొంచెం సాంబారు అలాగే చట్నీ అయితే చేసి పెట్టాను. ఇడ్లీ చేశాను, సాంబారు చట్నీ చేశాను, అలాగే టమాటా చట్నీ కూడా చేశానండి రైస్ లంచ్ కోసం అయితే. ఇక కొంచెం కర్రీ అయితే తర్వాత వచ్చి చేస్తానని చెప్పేసి మళ్ళీ లేట్ అయిపోతుంది. నేను రావుకల దీపాలు పెడుతూ ఉంటానండి ఫ్రైడే రోజు. అంటే 10:30కి స్టార్ట్ అవుతుందండి. నేను మామూలుగా 10కి వెళ్తాను టెంపుల్కి. 10కి వెళ్ళినా కానీ నేను అక్కడికి పోయి అవన్నీ రెడీ చేసుకునేసరికి 10:30 అవుతుంది. రావుకాల దీపాలు 10:30 తర్వాత రావుకాలం 10:30కి స్టార్ట్ అవుతుంది కదా మనకు ఫ్రైడే రోజు. నేనైతే ఇంట్లో నుండి అయితే 10కే వెళ్ళిపోతానండి. 10-10:15కి అలా వెళ్ళిపోతాను. అక్కడ పోయేసరికి నాకు అదే టైం అవుతుంది. అవన్నీ రెడీ చేసుకొని పెట్టేసరికి నీకు రావుకాల దీపాలు అయితే కరెక్ట్గా ఆ టైంకి అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంట్లో అయితే ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్తానండి. నిమ్మకాయలు ఉన్నాయి కదండి, అమ్మో నిమ్మకాయలకైతే మంచి ఎంత రేటు ఉందంటే అంత రేటు ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఒక్క నిమ్మకాయ 7 రూపీస్ 6 రూపీస్ అమ్ముతూ ఉన్నారు. అవి ఎప్పుడైనా అదే రేట్ అని చెప్తున్నారు. ఒకప్పుడైతే రూపాయి కొట్టించేది, ఇప్పుడు మరి అంత దారుణంగా ఎందుకైనా నాకు అర్థం కావట్లేదు. ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నా ఈ పసుపు కుంకుమ వేసుకునే డబ్బాకి నేను టెంపుల్కి వెళ్ళటానికి అన్నీ రెడీ ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. అవి సపరేట్గా ఉంటాయి నాకు. బాక్స్లో వేసేసుకొని ఇలా నేను బ్యాగ్ ఉందండి ఒక చిన్నది. అంటే టెంపుల్లో కూడా ఎప్పుడు బ్యాగులు ఇస్తూనే ఉంటారండి. నాకు అవి ఎందుకో అంతగా తీసుకెళ్ళబుద్ధి కాదు. ఇలా నేను సపరేట్ తీసుకున్నానండి. నాకు ఇష్టంగా గిరిజ కొనిచ్చింది నాకు ఈ బ్యాగు. అది కొనుక్కుంది, నాకు కూడా కొనిచ్చింది. ఎందుకో ఇక నేను అదే తీసుకొని వెళ్తాను. రెడ్గా ఉంటుంది కదా బ్యాగు, నాకు రెడ్ అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇక నేను రెడ్ బ్యాగులోనే ఎప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇంట్లో చాలా బ్యాగులు ఉన్నాయి, కానీ ఇక దీన్నే తీసుకొని వెళ్తూ ఉంటాను ఎప్పుడు. అల్కగా ఉంటుంది పెట్టుకోవడానికి, చిన్నగా ఉన్నా కానీ అన్నీ పడతాయండి. అందుకని ఇక నేను దాన్ని ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటాను. ఇక ప్లేటు, అలాగే ఒత్తులు, కుంకుమ, పసుపు, ఆకు, ఒక్క, పండ్లు దేవుడికి ఈరోజు కొబ్బరికాయ కొట్టాలి కదా, అందుకని కొబ్బరికాయ మళ్ళీ డబ్బులు అన్నీ వేసేసుకొని ఒత్తులు కూడా ఇంట్లోనే రెడీ చేసుకుని అయితే వెళ్తూ ఉంటాను. 3 ఒత్తులు వేసేసి ఒక్క ఒత్తిలాగా చేసి నేను దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను ఎప్పుడే కానీ. ఇక మార్నింగ్ అయితే చీర కట్టుకోవడానికి అయితే కుదరలేదండి. ఇక ఇప్పుడు చీర అయితే కట్టుకోవడానికి అయితే చేసి చూపిస్తున్నాను. మా వారు ఇక నవ్వుతూ ఉన్నాడు, మార్నింగ్ అయితే కట్టుకోలేదు కానీ ఇప్పుడు కట్టుకుంటావా అని చెప్పేసి. ఇంకా నేను శారీ కట్టుకొని అయితే రెడీ అయితే వచ్చానండి. రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక ఆయన కొంచెం పూజ చేస్తూ ఉంటాడండి. ఎప్పుడు నేను పూజ చేసినా కానీ తను చేస్తూ ఉంటాడు. అయితే చెప్తూ ఉన్నాను. ఎందుకు నవ్వుతున్నానంటే, తను ఓన్లీ పైనుండి అది వేసుకోలేదండి, టవాల్ వేసుకోలేదు. ఓన్లీ లింగి కట్టుకొని వచ్చేసి పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా వీడియోలో చూస్తే బాగుండదు, తొందరగా మొక్కుకొని వెళ్ళిపో అని చెప్తే, ఎందుకు దేవునే కదా నేను మొక్కేది, ఎందుకని నన్ను అట్లా అంటున్నావు అని చెప్పి అంటా ఉన్నాడు. తనైతే నేను పూజ చేసినా కానీ తను కూడా కొంచెం అయితే చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గానే. ఈరోజు దేవుడికి అయితే పండ్లు అలాగే పాయసం అయితే చేసి పెట్టానండి. ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాను. టెంపుల్కి బయలుదేరేటప్పుడు ఇంకా బ్యాగు అదంతా వేసుకొని డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర అంతా ఇంత వేయాలి కదా దక్షిణ, దానికోసం అయితే తీసుకొని అయితే వెళ్ళాను. టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను. నేను టెంపుల్కి వెళ్ళే దారిలో నన్ను వీడియో తీసుకోడానికి ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇక నేను ఏం తీసుకోలేదండి. అక్కడ పోయిన తర్వాత మాత్రం కొంచెం అయితే క్లిప్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఇదే టెంపుల్ అండి, చౌడేశ్వరి టెంపుల్. రెగ్యులర్గా అక్కడికే వెళ్తాను. నేను ఎంత బిజీ ఉన్నా కానీ
నేను ఒకవేళ నా హెల్త్ ఏదన్నా ప్రాబ్లం ఉండి లేదంటే నాకు ఏదన్నా అదే మనకు లేడీస్కి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అవేమన్నా ఉంటే తప్ప వెళ్ళను తప్ప మిగతా ఎప్పుడైనా శ్రావణము ఆషాఢము కార్తీక పౌర్ణమికి అయితే తప్పకుండా ఆ టెంపుల్కి వెళ్తానండి. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు 12 years అవుతుందండి నేను ఆ టెంపుల్కి వెళ్ళడము. అక్కడికి వెళ్ళకపోతే నాకు మనసు ఒకలాగా ఉంటుంది. అందుకని తప్పకుండా అక్కడికైతే వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్తే ఆ అమ్మను చూస్తే అదొక రకమైన ఆనందం అనిపిస్తూ ఉంటుందండి. నీళ్ళ దీపాలు పెట్టుకొని అమ్మకు ఆమె దగ్గర మొక్కుకొని నిదానంగా కాసేపు కూర్చొని వస్తూ ఉంటాను. ప్రశాంతంగా ఉంటుందండి ఆ టెంపుల్కి వెళ్తే. అలా అయితే ఎప్పుడైతే వెళ్ళకైతే ఉండను. లాస్ట్ వీక్ అయితే మిస్ అయిపోయినానండి. అంటే ఇంట్లో పనుల వల్ల నేను లాస్ట్ లేట్గా వెళ్ళానండి. లేట్గా వెళ్ళి దీపాలు అయితే పెట్టుకొని అయితే వచ్చాను. ఫస్ట్ వీక్ అయితే నేను చెప్పాను కదా నాకు ఇక ప్రాబ్లం ఉండి వెళ్ళలేకపోయాను. కానీ ఇంకా నాకు ఈ వీక్ అయితే నేను తప్పకుండా తొందరగా వెళ్ళాలని చెప్పేసి అయితే అన్నీ కొంచెం లేట్ అయిపోయిందండి టెంపుల్కి వెళ్ళేసరికి. 10:45 అయ్యిందండి. లేట్ అయిపోయింది. ఎప్పుడు నేను 1 hour లేట్ అయింది నాకు ఈరోజు. ఇంట్లో కొంచెం పనులు ఎక్కువగా ఉన్నాయి. ఇక అక్కడికి వెళ్ళేసి ఇక కట్ చేసుకొని వెళ్తూ ఉంటాను తప్ప అక్కడే మళ్ళీ దీపాంతాలకి అదే మనము ఒత్తులు ఉంటాయి కదా అవన్నీ అయితే అక్కడే రెడీ చేసుకుంటూ ఉంటాను. బొట్లు అవన్నీ అయితే అక్కడే పెట్టుకుంటాను. అక్కడికి పోయి పెట్టుకుంటేనే నీట్గా కనబడుతుంది, బాగా అనిపిస్తుంది అండి. పసుపు కుంకుమతోటే కదా అలంకరణ అంటే అమ్మవారికి ఇష్టము. లెమన్ తీసుకొని వెళ్ళి పెడుతూ ఉంటానండి. ఇలా ఒత్తులన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో అవన్నీ పెట్టేసేసుకొని దేవుడికైతే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాను కదండి. ఆ కొబ్బరికాయ మనల్ని కొట్టుకోమంటూ ఉంటారు. అది కొట్టేసి అక్కడ బుట్టలు ఉంటాయండి. ఆ బుట్టల్లో పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఫస్ట్ మనం గజస్తంభం కాడ అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ వేసేసుకొని తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ పోయేసరికి కొంచెం అయితే ఎక్కువ రష్యే ఉందండి ఈరోజు. ఎందుకంటే 3rd శుక్రవారం కదా శ్రావణంలో ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇక అదంతా అయిపోయిన తర్వాత అర్చన చేయించుకొని దీపారాధన చేసుకొని నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మాకు ఈ మధ్య ఇంకా ఎక్కువ ఉంటుందండి. పక్కనే ఉంటుంది టెంపుల్, అన్నమ్మ టెంపుల్ అని. అక్కడికి వెళ్తూ ఉంటాను. అక్కడ మహామంగళారతి అవుతూ ఉంటుంది. అప్పుడు లేట్గా ఉంటుందండి. అక్కడ కొంచెం లేట్గా చేస్తారు. తను అలంకరణ మాత్రం సూపర్ చేస్తాడండి. ఆ పూజారి మాత్రం చాలా నిదానస్తుడు, మంచి అబ్బాయి, బాగా చేస్తాడు. అందుకని ఇక ఆ టెంపుల్కి అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక ఈ శ్రావణము ఆషాఢము ఇక అక్కడ కూడా రెగ్యులర్గా వెళ్ళడం అయితే అలవాటు అయిపోయింది. ఈ మధ్య అయ్యిందండి. లాస్ట్ 3 years నుంచి వెళ్తున్నానండి అంతే. అంత ముందుకైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని అంతే. 3 years 4 years అవుతున్నట్టుందండి అంతే. 4 years అంటే ఫస్ట్ ఇయర్ అయితే నేను అంతగా ఏం వెళ్ళలేదు. కానీ 3 years నుంచి అయితే రెగ్యులర్గా వెళ్తున్నాను. ఇలా అయితే అంతా రెడీ చేసుకొని ఇక ఇలా అలంకరణ చేసుకుంటేనే చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడే మా ఫ్రెండ్ వచ్చింది, మేడం గారు వచ్చారు. ఎవరంటే తెలుసు కదా, సరస్వతి అంటే వచ్చింది. ఇక తను వచ్చేసి ఉన్నావానే అని చెప్పేసి ఇక తను ఎగ్జైట్మెంట్ అనమాట. నన్ను చూడంగానే ఆమెకు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నానంటే ఇక ఆనందపడుతూ ఉంటుంది. ఆమెకు అంత ఖుషి, నేను నన్ను చూడంగానే అంత ఆనందం ఇస్తుంది ఆమెకి. ఇక వచ్చినా అని చెప్పేసి ఇక తను దీపంతాలు పెట్టుకోవడానికి అవన్నీ ఇక తను ఒక్కలేదో తెచ్చుకోలేదంట. ఉన్నాయా అని అంటే ఇచ్చాను నేను. నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నానని కొంచెంసేపు ఇక ఫీల్ అయ్యింది. ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కూర్చో అన్నీ ఇస్తాను కానీ చెప్పి అన్నీ ఇచ్చేసాను. ఇక అదే కుంకుమ పసుపు అదంతా కూడా అన్నీ ఇక తీసుకొని పెట్టుకుంది. తను కూడా పెడుతూ ఉంటుంది దీపంతాలు. కాకపోతే లెమన్ దీపాలు పెట్టదామే కుందులు అదే మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకని ఏం టెన్షన్ పడక గమన కూర్చొని అన్నీ నేను ఇస్తానని చెప్తే కూర్చొని ఉంది. ఎంత నాకు ఇంకా ఖుషి అయిపోయింది. ఇక ఇద్దరం కలిసి పెట్టుకునేసరికి ఇక ఒక్కదాని కాకుండా ఇక ఇద్దరం ఇక తను తొందరగా లోపలికి వెళ్ళి కూర్చొని పెట్టుకుంటానని చెప్పేసి తనైతే వెళ్ళింది. ఇక నేను బయలుదేరి అక్కడ పెడుతుంది, చూసారు కదా పక్కన ఉంది. వీడియోలు తీయడానికి కూడా సరిగ్గా రాదు తనకు కూడా పాపం. నాకు అంతగా రాదే అని చెప్తూ ఉంటుంది తీయమన్నా కానీ. ఇలా అయితే దీపారాధన చేసుకొని ఇక అర్చన చేయించుకొని దీపాలు వెలిగించి అక్కడ పెట్టేసుకొని చిన్న స్తోత్రాలు ఏమన్నా ఉంటే చదువుకుంటానండి. అక్కడికి పోయిన తర్వాత ఇలా ఈ శ్రావణ శుక్రవారం అయితే నాకు టెంపుల్లో ఆనందంగా అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే నిజంగా చెప్తున్నాను, మనసుకైతే అంత నెమ్మది అనిపించింది. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దీపారాధన చేసుకొని అయితే ఇంటికైతే తిరిగి అయితే వచ్చాను. ఇవి చేసుకుంటూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకెంత బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము మళ్ళీ రిటర్న్ చూసుకోవడం అనేది కూడా కొంచెం ఇది అనిపిస్తూ ఉంటుంది కదా. అమ్మవారికి చేసేది ఏదైనా సరే అలానే ఉంటుందండి. ఈరోజు నాకు శుక్రవారం కదా, మళ్ళీ తాంబూలానికైతే పిలిచారు, వెళ్ళాలి. పాపం తను కూడా పిలిచిందండి ఇంటికి, కానీ నాకు పని ఉందని చెప్పాను. అక్కడ దీపాలు పెడుతుంది, బొట్టు పెడుతుంది, చూసావు కదా. నేను పెట్టేటప్పుడు మాత్రం నన్ను ఎవరు తీస్తానికి లేరు, ఏం చేయదు తప్పదు కదా. ఇక తనైతే నేను కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను, తను పెట్టుకుంటూ ఉంటే. తర్వాత అర్చన చేయించుకున్నాము, దీపాలు అన్నీ అక్కడ పెట్టేసుకొని అమ్మకు చూపించి అవన్నీ అయితే చేసేసి ఇంటికైతే తిరిగేసి వచ్చిన. ఇంటికి తిరిగేసి వచ్చిన తర్వాత నేను పక్కనే ఉన్న అన్నమ్మ టెంపుల్కి అయితే బయలుదేరినండి. ఇంట్లో వంట చేసుకున్న తర్వాత
ఇంకా టెంపుల్ దగ్గర బయలుదేరినా నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి మాకు, అంతగా ఎక్కువ దూరం అయితే ఏమి ఉండదు. చౌడేశ్వరి టెంపులే కొంచెం లాంగ్ అనిపిస్తుంది తప్ప ఈ టెంపుల్ అయితే ఏమి ఉండదు, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. అందుకని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళేసరికి మా వారు ఉన్నారు, అక్కడ ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళంతా ఉన్నారు, సద్గుణమ్మ ఆంటీ వాళ్ళంతా. వాళ్ళు ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళంటా ఉన్నారు. అప్పటికే 12:30 అయిపోయిందండి. అప్పుడే మా ఆయన లంచ్కి వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ టైం వస్తానులే అండి అని చెప్పి, మళ్ళీ ఈవినింగ్ వస్తానులే అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిన. ఈరోజు ఎక్కడికి పోయినా చాలా ఆనందంగా మంచి వ్యక్తులని కలిసేసి కాసేపు మాట్లాడుకొని వాళ్ళతోటి ఇంటికైతే తిరిగి వచ్చిన. అనుకోకుండా మా వారు కూడా వచ్చేసిండు. ఇద్దరం అర్చన చేయించుకొని దేవుని మొక్కనైతే ఇంటికైతే తిరిగి వచ్చాను. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, బాయ్.